న్యూస్ హంట్ నిడదవోలు ప్రేక్షకులకు నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో ఆపరేషన్ సింధూర్ సైనికులకు మద్దతుగా ఈరోజు సాయంత్రం 4 గంటలకు తిరంగా ర్యాలీని రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మరియు టీడీపీ ఇన్ఛార్జ్ బూరుగుపల్లి శేషారావులు ఘనంగా ప్రారంభించారు. ముందుగా నిడదవోలు పెదగాంధీ బొమ్మ సెంటర్లోని గాంధీ మహాత్ముని విగ్రహానికి రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్, నిడదవోలు టీడీపీ ఇన్ఛార్జ్ బూరుగుపల్లి శేషారావు, నిడదవోలు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ ర్యాలీ నిడదవోలు పట్టణంలోని పెదగాంధీ బొమ్మ సెంటర్ నుండి బయలుదేరి గణేష్ చౌక్ మీదుగా గణపతి సెంటర్కు చేరుకుంది. సరిహద్దులలో ప్రాణాలను సైతం లెక్క చేయక విధులు నిర్వహిస్తున్న సైనికులకు ఈ ర్యాలీ ధైర్యాన్ని అందిస్తుందని, సైనికులకు తామంతా ఉన్నామని తెలియపరిచేందుకే ఈ ర్యాలీ దోహదపడుతుందని ఆశిద్దాం. మనందరికీ తెలిసిన విషయమే. గత కొన్ని రోజులుగా అందరం కూడా దేశాల అనుమోలంలో కూడా కాశ్మీర్లో జరిగిన ఇష్యూ గురించి అందరం కూడా ఎన్నో సంతాప సభలు జరుపుకుంటూ ప్రతి ఒక్కరూ ప్రాణాలు పోగొట్టుకున్న దేశభక్తులకు కానీ యుద్ధ వీరులకు కానీ మనం అర్పిస్తూ ఉన్నాం. మనము నమస్కారం. అదే పురస్కరించుకొని అక్కడ జరిగిన యుద్ధాలకి మన వాళ్ళు మన సైనికులు కూడా వాళ్ళందరినీ కూడా ఏ విధంగా తిప్పికొట్టాలి అనే ఆలోచనతో చేసిన ఉగ్రవాదులపై చేసిన దాడులు సక్సెస్ అయ్యి, అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఎవరికి శత్రువుగా కాకుండా మనందరం ఒకటిగా, భారతీయులందరూ ఒకటిగా ఉండాలి అనే మన నినాదాన్ని పురస్కరించుకొని ప్రాణాలు పోగొట్టుకున్న సైనికులకి సంతాపాన్ని తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులందరినీ కూడా భగవంతుడు ఆయుర ఆరోగ్యాలతో వాళ్ళకి ప్రభుత్వం నుంచి అందే ప్రతి ఒక్క సాయంతో పాటు మనిషిగా మనందరి నుంచే సానుభూతి కూడా వాళ్ళకి బలాన్ని ఇవ్వాలని కోరుకుంటూ ఈ సందర్భంగానే మనం తిరంగా కార్యక్రమం ద్వారా, అంటే 3 రంగుల జెండాతో భారతదేశం అంతా ఐకమత్యంగా ఉండాలి అనే ఒక ఉద్దేశంతోనే మనం ఈ కార్యక్రమాన్ని చేసుకుంటాము. జై జవాన్, జై జవాన్, జై జవాన్, భారత్ మాతా కీ, భారత్ మాతా వందే వందే. ఈ తిరంగా ర్యాలీలో రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్తో పాటు నిడదవోలు టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బూరుగుపల్లి శేషారావు, నిడదవోలు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ, నిడదవోలు మున్సిపల్ కమిషనర్ తోట కృష్ణవేణి, టీడీపీ పట్టణ అధ్యక్షులు కొమ్మిన వెంకటేశ్వరరావు, జనసేన పట్టణ అధ్యక్షులు రంగా రమేష్, బీజేపీ పట్టణ అధ్యక్షులు ప్రమోద్ కుమార్లతో పాటు పట్టణ కౌన్సిలర్లు, పురపాలక సంఘ అధికారులు, సిబ్బంది, మెప్మా సిబ్బంది, ఎంపీడీఓలు, ఎంఆర్ఓలు, స్వచ్ఛంద సంస్థలు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. గణపతి సెంటర్ ఐలవ్ నిడదవోలు పార్కు వద్ద మానవహారంగా ఏర్పడిన ఈ ర్యాలీ చూపర్లను విశేషంగా ఆకర్షించింది. माता की, भारत माता की, भारत माता की, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, भारत माता की, भारत माता की, भारत माता की, भारत माता की, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे
జై హింద్ జై భారత్ మాతా కి 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 వందే 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 భారత్ మాతా కి 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 వందే 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 జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ భారత్ మాతా కి భారత్ మాతా కి భారత్ మాతా జై జవాన్ అడగండి. జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ భారత్ మాతా కి భారత్ మాతా కి భారత్ మాతా కి భారత్ మాతా కి వందే 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 భారత్ మాతా కి భారత్ మాతా కి భారత్ మాతా కి భారత్ మాతా కి జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై భారత్ మాతా కి 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 జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ వందే మాతరం వందే మాతరం జై జవాన్ జై కిసాన్ 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 జై జవాన్ మాతా కి భారత్ మాతా కి జై భారత్ మాతా కి దయచేసి జై జవాన్ మాతరం 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 దయచేసి మీరు ఒక్క రౌండ్ వేసేస్తే అంత సాటిస్ఫాక్షన్ వందే 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 భారత్ మాతా కి భారత్ మాతా కి జై జవాన్ జై కిసాన్ భారత్ మాతా కి జై భారత్ మాతా కి జై భారత్ మాతా కి జై జవాన్ వందే 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 భారత్ మాతా కి 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 వందే 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 జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ జై భారత్ మాతా కి వందే అందరికీ ధన్యవాదాలు. ఇవాళ మనందరం కూడా జాతీయ భావం పెంపొందించుకునేలాగా దేశభక్తి మన నరనరాన్న ఉందనిపించే విధంగా ఈ తిరిగా ర్యాలీలో పాల్గొనేటువంటి ప్రతి ఒక్కరికి కూడా భారతదేశం తరఫున మనందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం మనందరం కలిసి చేశాం. మన మాజీ శాసనసభ్యులు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శేషారావు గారు, విడదవారు పట్టణ ప్రథమ పౌరులు శ్రీ
భూపతి ఆదినారాయణ గారు ఇంకా అందరు నాయకులు కూడా ఇందులో ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా రమారమి ఒక 3-4 కిలోమీటర్ల పొడవును కూడా అద్భుతంగా ఈ తిరంగా ర్యాలీలో పాల్గొని మన యొక్క దేశభక్తిని తెలియజేసే విధంగా చేసిన కార్యక్రమానికి మీ అందరికీ కూడా తల వంచి నమస్సుమాన్యం తెలియజేస్తూ మనసులో పెట్టుకుంటాం. అదేంటంటే భారత జాతి మీద ఎవరైనా కన్నెత్తితే వారికి తగిన గుణపాఠం చెప్పడానికి భారత జాతి యావత్తు కూడా ఏక కంఠంతో ముందుకు వెళతారు. ఆ రైతులు సైనికులు మొత్తం ఎవరైతే ఉన్నారో అందరూ కూడా జై జవాన్ జై కిసాన్ అంటూ ముందుకు వెళ్లి భారతదేశాన్ని కాపాడుకోవడానికి అందరం కూడా కృషి చేస్తామనేటువంటి మాటని తెలియజెప్పే విధంగా నిడదవోలు పట్టణంలో జరిగినటువంటి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ కూడా మరొక మారు ధన్యవాదాలు తెలియజేస్తూ భారత్ మాతాకి భారత్ మాతాకి భారత్ మాతాకి జై జవాన్ జై జవాన్ జై జవాన్ వందే 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 జై హింద్. भारत माता की वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम भारत माता की भारत माता की भारत माता की मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम भारत माता की भारत माता की वंदे मातरम वंदे मातरम भारत माता की भारत माता की भारत माता की भारत माता वंदे वंदे जय जवान जय किसान जय जवान जय किसान जय जवान जय किसान वंदे 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 जय जवान जय किसान जय जवान जय किसान जय जवान जय किसान भारत माता की भारत माता అందరికీ నమస్కారం. భారత జాతి ముద్దు బిడ్డలుగా మనకి ఎన్ని భాషలున్నా మన మధ్యన ఎన్ని వైరుధ్యాలున్నా బయటి వారు కనుక మన మీద దాడి చేస్తే దండెత్తితే మేమందరం ఒక్కటే అనేటటువంటి నినాదాన్ని మనం ప్రపంచానికి చాటడం కోసం ఇవాళ తిరంగా కార్యక్రమం నిర్వహించుకుంటా ఉన్నాం. ఒక వ్యక్తి దొంగచాటుగా వచ్చి దాడి చేస్తే అది నక్సలిజంగా కానివ్వండి టెర్రరిజంగా కానివ్వండి మనం చూద్దాం చేద్దామనే కాలయాపన గతంలో ఉండేది. అట్లాగే మనం ఏదైనా వాళ్ళు నక్సలిజం రూపంలో వస్తే మనం చేస్తే దాన్ని యుద్ధం రూపంలో మాట్లాడేవారు కాదు. ఇక మీదట భారత జాతి ఏదైనా సరే మాటకి మాట చేతకి చేత కన్నుకు కన్ను పన్నుకు పన్ను అనేటటువంటి నినాదంతో వెళ్తుంది. దీనికోసం భారతం అని కూడా ఐక్యంగా నిలబడి మన సైన్యాధికారుల వెనకాల సైనిక పాఠవాల వెనకాల ప్రభుత్వం వెనకాల ఉండి ప్రతి ఒక్కరూ కూడా సమిష్టిగా ఉండి మీకు సంఘీభావం తెలియజేయటమే కాదు మీకు తోడుగా కూడా ఉంటామని మనస్ఫూర్తిగా అందరం కూడా తెలియజేయడానికి ఇవాళ ఈ కార్యక్రమం మనం ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం. మనల్ని ఎలా రక్షించుకోగలమో మన భారత జాతి బిడ్డలందరికీ కూడా ఒక ధైర్యాన్ని ఇచ్చేటటువంటి విధంగా మన ప్రధానమంత్రి గారు కానీ మన సైన్యాధికారులు కానీ సైనికులు కానీ అందరూ కూడా పోరాడినటువంటి తీరు చాలా గొప్పగా మనం అందరం కూడా గర్వపడేటటువంటి విధంగా ఉంది. మీ అందరి ప్రాణాలు మీరు వీర మరణం పొందారు. మీరు వీర మరణం పొంది మాకందరికీ కూడా స్ఫూర్తిగా ఉన్నారు. మీ సేవలు ఈ భరత జాతి కానీ ఈ భరత జాతి ముద్దు బిడ్డలు ఎప్పటికీ మరవరు అని మీకు అందరికీ కూడా మనవి చేసుకుంటూ తప్పకుండా ఈవేళ సున్నితంగా వ్యవహరిస్తాం. ఎప్పుడు కూడా చాలా పద్ధతిగా వ్యవహరిస్తుంది భారతదేశం. ప్రపంచ దేశాలకి మనం ఒక ఆలోచన కలిగించేదిగా
అట్లాగే ఆదర్శంగా ఉండేటటువంటి విధంగా భారత జాతి ఎప్పుడూ నడుస్తూ ఉంది. ఈవేళ మనం ఏదైతే టెర్రరిజం ఉందో దాని మీద పోరాడటానికి చాలా దేశాలు భయపడతా ఉన్నాయి. మనం ఈవేళ పక్కలో బల్లంలాగా ఉన్నటువంటి పాకిస్తాన్ పైన మరి మన పైన జరిగినటువంటి అమానుషమైనటువంటి దాడులకు ప్రతీకారంగా ఇక్కడి నుంచి చెప్పి కాదు, మీరు ఏదైనా దాడి చేస్తే దాన్ని మా దేశం పైన యుద్ధంగానే మేము భావిస్తాం. మళ్ళీ ఆ యుద్ధానికి ప్రతి యుద్ధం ఫలితాలు ఎలా ఉంటాయో మీరందరూ కూడా అనుభవించవలసి వస్తుంది అని ప్రపంచ దేశాలకి మనం ఒక నానుడిగా ఒక ఆదర్శంగా నిలబడినటువంటి దేశం భారతదేశం. ఈవేళ చాలా కులాలు ఉన్నాయి, మతాలు ఉన్నాయి, భాషలు ఉన్నాయి, విభిన్న రకాలుగా ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలు పద్ధతులు ఉన్నాయి. అయినప్పటికీ కూడా దేశం విషయానికి వస్తే అందరము ఒకటే. ఏ కులమైనా ఏ మతమైనా అందరము ఒకటే. మా దాడి అందరం కలిసి చేస్తామని ఒక మానసికమైనటువంటి స్థిరత్వంతో మనం అందరం ఉన్నాం కాబట్టి పైన భగవంతుడు ఉన్నాడు, మనం అనుకున్నదే జరుగుతుందని చెప్పి మీకు అందరికీ కూడా మనవి చేసుకుంటూ, తప్పకుండా అలాంటి పెద్దలు చేసినటువంటి త్యాగాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా మరి మనం కూడా పాత్రదారులు అవుతూ మన వంతు సంఘీభావం వారికి తెలియజేసుకుందామని చెప్పి మనవి చేస్తూ, ఈరోజు ఈ కార్యక్రమంలో మీ అందరితో పాటు నేను కూడా పాల్గొనేటటువంటి అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. సభాధ్యక్షులు పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ వెంకటేశ్వర గారికి, ఈనాటి ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథిగా పాల్పంచుకుంటున్నటువంటి శాసనసభ మాజీ సభ్యులు, ప్రస్తుతం స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించబడినటువంటి పెద్దలు శ్రీ పూరుపల్లి శేషారావు గారు, నిడదవోలు పట్టణ ప్రథమ పౌరులు భూమతి ఆదినారాయణ గారు, అదేవిధంగా అబ్జర్వర్ గా విచ్చేసినటువంటి పెద్దలు దాసరి సత్యనారాయణమూర్తి గారు, వేదిక మీద ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్ గారు, 3 మండలానికి సంబంధించినటువంటి ఎండిఓలు ఎంఆర్ఓ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి నిడదవోలు పట్టణ కౌన్సిలర్లకు, అదేవిధంగా జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు రంగా రమేష్ గారు, భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షులు మోత ప్రమోద్ కుమార్ గారు, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి 50 మంది రాజకీయ నాయకులకి, అదేవిధంగా అధికారులకి, అన్నిటికంటే మించి త్రివర్ణ పతాకాన్ని చేతబూని ఈ దేశ సమైక్యత కోసం, సమగ్రత కోసం మేమందరం కూడా ఒకే బాటగా నడుస్తాం అనేటువంటి మాటతోటి ఇచ్చేసినటువంటి 50 మంది కూటమి నాయకులందరికీ కూడా నమస్సుమాంజలి తెలియజేస్తా ఉన్నాను. ముందుగా పహల్గామ్లో జరిగినటువంటి దారుణ కాండలో అసూలు బాసినటువంటి భారత పౌరులు, అదేవిధంగా ఈ మధ్య జరిగినటువంటి దాడుల్లో అసూలు బాసినటువంటి మన ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి మురళీ నాయక్ అనేటువంటి అధికారికి, వారికి ప్రత్యేకమైనటువంటి నివాళులు అర్పించాల్సిన బాధ్యత మన మీద ఉంది. వారికి నివాళులు అర్పిస్తూ వారి త్యాగాన్ని ఏనాడు కూడా ఈ దేశం మరిచిపోదనేటువంటి మాటని స్పష్టంగా తెలియజేస్తూ, ఇవాళ ఈ వేదిక మీద 2 మాజీ సైనిక అధికారులు కూడా రావడం జరిగింది. మనం సరిహద్దుల్లో ఉన్నటువంటి ఈ సైనికుల వల్లే ఈ దేశం ప్రశాంతంగా ఉండగలుగుతుందనేటువంటి మాటని స్పష్టంగా నమ్ముతాం. ఎవరైనా దుష్ట ముష్కరులు బయట నుంచి వచ్చి మన మీద దండెత్తితే మన కార్యకలాపాలు మనం ఏమి ఆపుకోము. అలా ఆపుకోకుండా శాంతియుతంగా మన కార్యక్రమాల్ని మనం నిర్వహించుకోగలుగుతున్నాం అంటే ఇలాంటి సైనికాధికారుల వల్ల మాత్రమే అది సాధ్యపడుతుందనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. అదే కాకుండా ఇవాళ ఈ తిరంగా ర్యాలీ అంటే మూవన్నెల జెండాతోటి, భారత జాతీయ పతాకంతో మనందరం చేసేటువంటి ఈ ర్యాలీ దేనికోసం అంటే ఎవరైతే సైనికులు, త్రివిధ దళానికి చెందినటువంటి రక్షణ దళం ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మనం భారతావని యావత్తు కూడా
కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్నటువంటి 50 మంది కూడా ఒకే ఒక్క మాట చెప్తా ఉన్నాం, మీ వెనక మేము ఉన్నాం. ఈ భారతదేశంలో ఉన్న పౌరులందరూ కూడా మీ చేస్తున్నటువంటి త్యాగానికి మీ వెనకాల నిలబడతాం, మిమ్మల్ని ఎప్పుడూ కూడా భగవంతుల్లా పూజించుకుంటాం అనేటువంటి మాట చెప్పడానికే ఈ తిరంగా ర్యాలీని మనం నిర్వహిస్తా ఉన్నాం. నిన్నగాక మొన్న విజయవాడలో రాష్ట్ర స్థాయిలో జరిగినటువంటి తిరంగా ర్యాలీలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరి గారు, వీరందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. నిన్న మన జిల్లా కార్యక్రమంగా రాజమండ్రిలో జరిగినటువంటి ర్యాలీలో మనందరం కూడా పాల్పంచుకున్నాం. ఇవాళ మీ అందరికీ ఒక్కటే మనవి చేస్తున్నాను, భారతదేశం ఏనాడైనా సరే శాంతి కాముక దేశం. శాంతి కావాలని కోరేటువంటి దేశాల్లో మొట్టమొదటి దేశం భారతదేశం. మనకుగా ఎవరి మీద కూడా దాడులు చేసిన నేపథ్యం ఏనాడు మనకు లేదు. ఇవాళ మనం దాడి చేసామంటే మనల్ని ఏ రకంగా హింసించారో మనకు తెలుసు. ఉగ్రవాదుల దాడిలో వారి నుదుట కుంకుమ రాలిపోతే, మహిళా తల్లుల యొక్క నుదుట ఉన్నటువంటి సింధూరం రాలిపోతే దానికి ప్రధానమంత్రి గారు చెల్లించిపోయి ఆయన పెట్టిన పేరు ఆపరేషన్ సింధూర్ అనేటువంటి పేరుతోటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఎక్కడైతే ఉగ్రవాదుల స్థావరాలు ఉన్నాయో వాటి మీద తిరుగులేని ఒక ప్రతిదాడిని చేసి వారందరినీ నిరాయుధులు చేసినటువంటి సందర్భాన్ని ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి. ఇవాళ భారతదేశం దగ్గర ఉన్నటువంటి సుసంపన్నమైనటువంటి ఆయుధాలు ఏవైతే ఉన్నాయో అవి మరే ఇతర దేశంలో కూడా లేవు. నిజంగా గనక మనం కన్ను తెరిస్తే మన మీద దాడి చేస్తున్నటువంటి ఉగ్రవాద దేశాలు ఎవరైనా ఉంటే భస్మీపటనం అయితే తీరతారనేటువంటి మాటను కూడా తెగించడానికి మచ్చుతులకే మొన్న మనం చేసినటువంటి దాడి. అందుకే ఇవాళ మనం ఒకటే మాట చెప్తున్నాం, భిన్న భాషలు, భిన్న సంస్కృతులు, భిన్న మతాలు, భిన్న కులాలతోటి భిన్నత్వంలో ఏకత్వంగా ఉన్నటువంటి ఈ సువిశాల భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా ఏకోన్ముఖంగా ఒకే ఒక్క మాట చెప్తున్నారు, మేము విడివిడిగా ఉంటే వేరే వేరే రాష్ట్రాల వాళ్ళం కావచ్చు, విడివిడిగా ఉంటే వేరే మతాల వాళ్ళం కావచ్చు, విడివిడిగా ఉంటే వేరే భాషల వాళ్ళం కావచ్చు, కానీ భారత జాతి అనేటువంటి పేరు వస్తే మాత్రం మేమందరం ఒక్కటే, మేమందరం కలిసి నిలుస్తాం, కనబడతాం అనేటువంటి మాట చెప్పడానికే ప్రధానమంత్రి గారు ఆపరేషన్ సింధూర్ కార్యక్రమాన్ని చేపట్టారనేటువంటి మాటని మరొక్కసారి తెలియజేస్తూ ఇవాళ మనందరం కూడా ధైర్యంగా మనసు నిండా గుండెల నిండా ఊపిరి నింపుకుని తలెత్తుకుని మన భారతీయ జాతి జెండా ఏదైతే ఉందో ఆ జెండాని పైకెత్తి నిలబెట్టి చెబుతాం, ఈ దేశం కోసం మేమందరూ కూడా ముందుకు నడుస్తామనేటువంటి మాట తెలియజేస్తాం. ఎవరైతే ఈ ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి పింగళి వెంగయ్య గారు రూపొందించినటువంటి ఈ మూగునెల జెండా, ఆయన రూపొందించినటువంటి ఈ త్రివర్ణ పతాకం మన చేతపూని నడుస్తూ మనం పదండి ముందుకు, పదండి ముందుకు, పదండి ఉగ్రవాదుల్ని తోసుకుని పదండి అనేటువంటి మాటతోటి మనందరూ ఈ తిరంగా ర్యాలీలో పాల్గొని మన దేశం యొక్క ఔన్నత్యాన్ని ప్రపంచ దేశానికి చాటి చెప్పే విధంగా జాతీయ భావంతో దేశ భక్తితోటి మనందరూ కూడా ముందుకు వెళ్ళాలనేటువంటి మాటతోటి ఈ తిరంగా ర్యాలీని మనం నిర్వహించుకుంటున్నాం. ఇందులో పాల్పంచుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఏర్పాట్లు చేసినటువంటి మున్సిపాలిటీ వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ జై హింద్, జై భారత మాత. మీరందరూ కూడా మనం అన్నారెడ్డి శ్రీనివాస్ గారు, అలాగే అంబటి సత్యనారాయణ గారు, ఇంకా వెంకటేశ్వరరావు ముగ్గురు కూడా మన మాజీ సైనికులుగా మన ఈనాటి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఇచ్చేస్తారు. వారికి మన మంత్రి వారి చేతుల మీదుగా సన్మానం జరుగుతుంది.